Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీకు సహాయం చేయాలని, మీ జీవితంలో మేలు చేయాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఓ దేవుని సేవకుడు లెక్కపెట్టి చూస్తే బైబిల్లో మొత్తం 8,000 వాగ్దానాలు ఉన్నాయంట. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా. దేవుడు ఎందుకు వాగ్దానాలు మనకు అనుగ్రహించారు? బైబిల్ చదివిస్తుంది దేవుని వాగ్దానాలు అమూల్యమైనవి, అత్యధికమైనవి. ఆ వాగ్దానాలు మనకు ఎందుకు అనుగ్రహించబడ్డాయంటే అవి మన జీవితం నెరవేర్చబడ్డానికే, మనల్ని దురాశల నుండి, భ్రష్టత్వం నుండి తప్పించడానికే. కాబట్టి ప్రతిరోజు వింటున్న ఈ వాగ్దానాల మీద విశ్వాసం ఉంచండి. దేవుడు ఆ వాగ్దానాలు మీ పట్ల నెరవేరుస్తాడని. యేసు ప్రభువులో ప్రతి వాగ్దానము అవునున్నట్టుగానే ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఆయన ఆశ్రయించిన మన జీవితాల్లో దేవుడు తన వాగ్దానాలు నెరవేరుస్తారని. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనంలో రాయబడింది. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక ఈ చెయ్యి విడువడు. హల్లెలూయా. దేవుడు కనికరం కలిగిన వాడని, జాలి దయ కలిగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని కనికరాన్ని మన జీవితంలో ఎప్పుడు పొందుకుంటాం? తన అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు వద్దలేడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందిన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు అతని మీద కనికరపడతాడని, జాలి పడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనికరం గల దేవుడు మన జీవితంలో చేసే మేలు ఏంటి? ఆయన మనల్ని విడిచిపెట్టక తోడై ఉంటాడని. కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో ఎంతమంది విడిచిపెట్టేసినా సరే దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టరని. హల్లెలూయా. ఆయన మీకు ఎప్పుడూ తోడై ఉంటారని. గాఢాంధకార సమయంలో కూడా, చీకటి సందర్భాల్లో కూడా, మీ జీవితంలో అన్ని దారులు మూసుకున్నప్పటికీ కూడా దేవుడు మాత్రం మీకు తోడై ఉంటారని. దేవుడికున్న ఒకనొక పేరు ఏంటంటే ఎమాన్యుయల్, అనగా దేవుడు మనకి తోడని. వాస్తవానికి మనం చేసిన పాపాలకి, అతిక్రమాలకి దేవుడు ఎప్పుడో మనల్ని విడిచిపెట్టాలి. అయితే దేవుడు కనికరం కలిగినవాడు కాబట్టి, జాలి కలిగినవాడు కాబట్టి, దీర్ఘశాంతం కలిగినవాడు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదని, ఆయన మనల్ని నడిపిస్తున్నాడని. దేవుడు తోడై ఉంటే మనం చేసే పనుల్లో, ప్రయత్నాల్లో ఆశీర్వాదం, సఫలత కలుగుతుంది. దేవుడు తోడై ఉంటే శాంతి, సమాధానం కలుగుతుంది. దేవుడు తోడై ఉంటే మనకి విజయం దొరుకుతుంది. దేవుడు తోడై ఉంటే కాపుదల, భద్రత. దేవుడు కనికరం కలిగినవాడు కాబట్టి ఆయన నీకు తోడుగా వస్తాడు. ఆయన నీ చేతిని ఎప్పుడు విడిచిపెట్టని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనికరం కలిగిన దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో అనేక మంది ప్రార్థనలు దేవుడు అంగీకరించారు. రాజులు, అధికారులు, సామాన్యులు ఆయన నామను ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థన ఆలకించారని. ఈరోజు మీరు యేసు నామమున చేసే ప్రతి ప్రార్థనకి కూడా జవాబు ఉందని. దేవుడు మన మీద జాలిపడి మన ప్రార్థనలకి జవాబు అనుగ్రహిస్తారని. క్రీస్తు ప్రభు వారి దగ్గరికి విస్తారమైన సమూహం వచ్చినప్పుడు బైబిల్ చదివిస్తుంది, దేవుడు వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచారని. ఈరోజు ఏ అనారోగ్యం గుండా వెళ్తున్నారు, ఏ బలహీనత గుండా వెళ్తున్నారు, దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు మీ మీద జాలిపడి, కనికరపడి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారని. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని బాగు చేస్తారు. మీరు కోల్పోయిన ఆరోగ్యాన్ని దేవుడు మీకు మరలా తిరిగిస్తాడని. కనికరం కలిగిన దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారని. ఈ అద్భుత కార్యం కోసం మీరు దేవుని వెతుకుతున్నారు. దేవుని మీరు ఆశ్రయించినప్పుడు దేవుడు మీ మీద కనికరపడి, జాలిపడి మీ జీవితంలో అద్భుత కార్యం చేస్తారని. ఆ కార్యము మీ పట్ల దేవుడు సఫలపరుస్తారని. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, కనికరము గల దేవుడు ఆయన మనకు నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తాడని. హల్లెలూయా. పాపాన్ని అసహించుకునే స్వభావం, దేవుణ్ణి ప్రేమించే స్వభావం, పరిశుద్ధతను ప్రేమించే స్వభావం, నీతి న్యాయాన్ని ప్రేమించే స్వభావం, అలాంటి స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నూతన మనస్సుని, నూతన బుద్ధిని దేవుడు మనకు దయచేస్తాడని. కనికరం గల దేవుడు మన జీవితంలో ఎన్ని మేలు చేస్తాడని. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తి మీద కనికరపడతాడు. దేవుడు అతనికి తోడై ఉంటాడు. దేవుడు అతని ప్రార్థనలు ఆలకిస్తాడు. దేవుడు అతన్ని స్వస్థపరుస్తాడు. దేవుడు అతని జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు అతనికి నూతన స్వభావాన్ని, నూతన మనసుని, నూతన బుద్ధిని దయచేస్తారని. హల్లెలూయా. విశ్వాసం ఉంచండి. విశ్వాసంతో దేవుని దగ్గర రండి. విశ్వాసంతో దేవునిలో ప్రార్థన చేయండి. కనికర గల దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మేలు చేస్తాడు. మీ అందు దేవుడు జాలిపడతాడు. దేవుడు జాలిపడని వ్యక్తి అంటూ కూడా ఎవరు లేరని. ఆయన ఆశ్రయించిన వారందరి మీద కూడా దేవుడు జాలి, దయ చూపించేవాడని. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. చూడండి,
సర్వశక్తిమంతుడ, జీవం గల దేవ యేసయ్య, మహోన్నతుడ, మహిమ గల దేవ, మీకు వేలాది వందనాలు యేసయ్య. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు. మమ్మల్ని దర్శించినందుకు దేవా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ప్రభావ ఈ వాగ్దానం వీక్షించారో ప్రభావ, వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారాన్ని అందించుకునే దేవా ప్రతి మాలుకుంటున్నాను యేసయ్య. వారి ప్రతి అవసరాలు తీర్చండి అయ్యా. మీరే వారికి తోడేయండి ప్రభావ. మీరే ప్రభావ వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురండి అయ్యా. కృప చూపించండి అయ్యా. ఒంటరిగా ఉన్న వారికి ప్రభావ 10,000 మందిగా తోడేయండి మన దేవా. ప్రతి మాలుకుంటున్నాను యేసయ్య. మీకు వేలాది వందనాలు యేసయ్య. ప్రభావ చేసే పనులు ప్రయత్నాలు ఆశీర్వదించండి, దీవులు కుమ్మరించండి అయ్యా. ఎగ్జామ్స్ రాసే వారికి తోడేయండి, జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ప్రభావ మీరు కృప చూపించండి అయ్యా. ప్రభావ మీకు వేలాది వందనాలు యేసయ్య. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. గొప్ప కార్యాలు చేయబడి దీవులు కుమ్మరించుకొని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.